ఆంధ్రప్రదేశ్లో మార్కెటింగ్ శాఖ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. రైతు బజార్లలో కూరగాయలు పాడవకుండా కూలర్ల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక పైలట్ ప్రాజెక్టుగా గుంటూరులో ఓ కూలర్ను ఏర్పాటు చేశారు. ఈ కూలర్ పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కూలర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లు నడుస్తున్నాయి. రైతు బజార్లలో రైతులు, రైతు సంఘాలు నేరుగా తాము పండించిన కూరగాయలను తెచ్చి విక్రయిస్తూ ఉంటారు. ఈ రైతు బజార్లో రైతు అమ్మకాలు చేసే కూరగాయలు పాడవకుండా సబ్సిడీలో సబ్జీ కూలర్లను ప్రభుత్వం అందిస్తోంది. పండ్లు, కూరగాయలు, పువ్వులు నిల్వ చేయడంతో పాటు వాటి సహజ పక్వానికి ఈ కూలర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. పండ్లు, కూరగాయల్లో పోషక విలువలు కూడా సంరక్షింపబడతాయి. త్వరగా పాడైపోయే టమాటా, దోస, క్యాప్సికం వంటి కూరగాయలతో పాటు ఆకుకూరలను 3 నుంచి 5 రోజులు ఈ కూలర్లలో నిల్వ చేయవచ్చు. వెంటనే పాడవని క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటివి వారం పాటు నిల్వ చేయవచ్చు. ఒక్కొక్కటి 27 లక్షల రూపాయల విలువైన సబ్జీ కూలర్లలో 50% ఉద్యానవన శాఖ సబ్సిడీ ఇవ్వనుంది. మిగతా 50% రైతు బజార్లలో స్టాల్స్ నిర్వాహకులైన స్వయం సహాయక బృందాల సభ్యులు, రైతు ఉత్పత్తిదారు బృందాలు, రైతు సహకార సంఘాలు భరించాల్సి ఉంటుంది. ముంబై ఐఐటి నిపుణులు అభివృద్ధి చేసిన సబ్జీ కూలర్లను మహారాష్ట్రలోని రుకార్డ్ టెక్నాలజీ సంస్థ 100, 50, 25 కిలోల సామర్థ్యం గల కూలర్లను సరఫరా చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా తొలుత గుంటూరు చుట్టగుంట రైతు బజార్ను ఎంపిక చేశారు. గుంటూరు రైతు బజార్లో 100 కిలోల సామర్థ్యం గల సబ్జీ కూలర్ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ సబ్జీ కూలర్లను భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలో చిత్తూరు, తిరుపతి జిల్లా రైతు బజార్లలో ప్రత్యేక కార్యక్రమం కింద 13 కూలర్లను విజయవాడ 3, విశాఖ 2, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు రైతు బజార్లలో ఒక్కొక్కటి ఏర్పాటు చేయనున్నారు. ఈ కూలర్ల నిర్వహణ కూడా ఖర్చులేని విధానంతో రూపొందించారు. కరెంటుతో పని లేకుండా కూలర్ చుట్టూ నీళ్లు పోసి కూరగాయలను చల్లబరిచే టెక్నాలజీతో ఈ కూలర్ను ముంబై ఐఐటి నిపుణులు రూపొందించారు. దీంతో ఈ కూలర్ల వాడకం రైతులకు, చిరు వ్యాపారులకు పెద్దగా ఇబ్బంది లేని పనిగా ఉంటుంది. దీంతో వీటిని ఉపయోగించుకునేందుకు చిరు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. సబ్జీ కూలర్ వల్ల ఏంటంటే మిగిలిపోయిన సరుకు ఇందులో పెట్టుకోవడం వల్ల పాడవకుండా చాలా నీట్గా శుభ్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ సరుకు లాగా ఉంటుంది. 3 రోజులు 4 రోజుల దాకా పాడవకుండా అట్లాగే ఉంటుంది. ఇదివరకు పారేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ బాధ లేదు. కంచి అందులో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా 2 రోజులు 3 రోజులు సరుకు అట్లాగే ఉంటుంది. దీనివల్ల చాలా అనుకూలం ఉంది. రేటు కూడా అనుకూలం రేటే వస్తుంది. పాత రేటు ఏ రేటు ఉందో అదే రేటు వస్తుంది. తక్కువ ఎక్కువ ఏమి లేవు. ఏ రేటు బోర్డు రేట్ ఏది ఉంటే ఆ రేటే మాకు వస్తుంది. సరుకు పాడవడం గట్రా ఏమీ లేదు. శుభ్రంగా బాగుంది. దీనివల్ల చాలా అనుకూలంగా ఉంది. రైతులకి, మా వ్యాపారస్తులకి అందరూ కూడా చాలా బాగుంది. దీనివల్ల చాలా శుభ్రంగా బాగుంది. అందరికీ ఉపయోగపడుతుంది. దీనివల్ల సరుకు ఇదో పారేసుకునే వాళ్ళం, ఇప్పుడు పారేసుకునే బాధ లేదు మాకు. శుభ్రంగా ఇందులో పెట్టుకుని అమ్ముకుంటున్నాం శుభ్రంగా. ప్రస్తుతం గుంటూరులోని చుట్టగుంట రైతు బజార్లో 33 మంది వ్యాపారులు కూరగాయలతో పాటు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. చుట్టగుంట రైతు బజార్ వ్యాపారుల కోసం 100 కిలోల సామర్థ్యం కలిగిన సబ్జీ కూలర్ను ఏర్పాటు చేశారు. ఈ కూలర్లను చిరు వ్యాపారులు ప్రస్తుతం వాడకం ప్రారంభించారు. ఈ సబ్జీ కూలర్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని రైతు బజార్లోని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నిల్వ ఉండే కూరగాయలు పాడైపోవడంతో పడేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్జీ కూలర్లతో తమ కూరగాయలను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాకు ఆ సాయంత్రం పూట మిగిలిన సరికి అంతా దీంట్లో పెడితే ఫ్రెష్గా బాగుంటుంది. కస్టమర్స్ కూడా కొంటున్నారు. మేము నష్టపడకుండా మా డబ్బులు మాకు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఇది సబ్జీ కూలర్ అండి. ఈ కూలర్ వల్ల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. దీనివల్ల మాకు ఎంతో లాభం చేకూరుతుంది. కూరగాయలు కూడా పాడైపోకుండా మాకు చాలా హెల్ప్గా బాగుంటుంది. అన్ని రైతు బజార్లలో కూడా ఇది అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో త్వరలో ఈ కూలర్లను ఏర్పాటు చేయనున్నారు.